ఓకే గాయ్స్. డేటా విజువలైజేషన్‌లో 2 లైబ్రరీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా నిన్న. ఒకటి మ్యాట్‌ప్లాట్‌లిబ్, ఇంకోటి సీబార్న్. ఇవాళ సీబార్న్ గురించి చూద్దాం. అసలు సీబార్న్ అంటే ఏందంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి అడ్వాన్స్డ్ లైబ్రరీ వచ్చేసి సీబార్న్. ఈ సీబార్న్‌లో ఏం చేస్తామంటే కాంప్లెక్స్ విజువలైజేషన్స్. అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటదనమాట. అంటే నిన్న మనం చూసిన గ్రాఫ్‌లో ఆ కాంప్లెక్స్ గ్రాఫ్ ఏది? 3 గ్రాఫ్ అన్నమాట. 2 గ్రాఫ్స్ ఏమున్నాయి అన్నీ ఈజీ గ్రాఫ్సే. కాంప్లెక్స్ గ్రాఫ్ వచ్చేసి 3 గ్రాఫ్. దానికంటే కాంప్లెక్స్‌గా చూస్తామన్నమాట ఇప్పుడు ఇవాళ చూడబోయే గ్రాఫ్స్ అయన్నీ. It provides beautiful default styles for plots. It integrates with Panda. ఇదిగోండి ఇక్కడ మనం pandas వాడతాం ఇక్కడ మనం. And which make it ideal for exploring the relationships and trends in data sets. ఈ రిలేషన్‌షిప్స్ అండ్ ట్రెండ్స్ అంటే ఏం లేదు. అంటే లాస్ట్ ఇయర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ ఎగ్జాంపుల్‌గా తీసుకుని ఒక బిజినెస్ తీసుకోండి. బిజినెస్‌లో లాస్ట్ ఇయర్ ఎన్ని సేల్స్ జరిగినియి? ఈ ఇయర్ ఎన్ని సేల్స్ జరిగినియి? వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? లాస్ట్ ఇయర్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఈ ఇయర్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? సో, దానికి దీనికి రిలేషన్‌షిప్ ఏంటి? అలా ట్రెండ్స్ ఏంటి? మనం ఏం చేస్తే మనం మన బిజినెస్‌ని పెంచుకోగలం? అలా ఈ గ్రాఫ్ చూస్తే ఈజీ‌గా అర్థమైపోయిద్దనమాట. సో, దీంట్లో ఏమేమి గ్రాఫ్స్ ఉంటాయంటే చూడండి గైస్ ఇక్కడ స్టాటిస్టికల్ ప్లాట్స్ అన్నమాట. ఆ స్టాటిస్టికల్ ప్లాట్స్‌లో స్కాటర్ ప్లాట్ మీద మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం స్కాటర్ ప్లాట్ గురించి. అలాగే బాక్స్ ప్లాట్స్ గాని, వైలెన్ ప్లాట్స్ గాని ఇవన్నీ మీకు చూపిస్తాను. లైవ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి. తర్వాత హీట్ మ్యాప్స్ గైస్. హీట్ మ్యాప్స్ అంటే ఏం లేదు. రెడ్ కలర్‌లో అక్కడ ఇదిగోండి ఇట్లా ఉంటదన్నమాట హీట్ మ్యాప్స్ అంటే. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! పాపులేషన్ వైస్‌గా వరల్డ్ మొత్తం ఎంత పాపులేషన్ ఉంటదంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న కాడ రెడ్ కలర్‌లో బాగొస్తదన్నమాట అట్లాగా. హీట్ మ్యాప్స్ అంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ప్లాట్స్. పెయిర్ ప్లాట్స్ ఏందంటే ఎక్స్‌ప్లోర్ పెయిర్ వైస్ రిలేషన్‌షిప్స్ ఇన్ డేటా సెట్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం పాండాస్ వాడతాం కదా! పాండాస్‌లో ఏందంటే చాలా అంటే కాలమ్న్స్ వేరు వేరుగుంటాయి. టేబుల్‌లాగా ఉంటదన్నమాట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోను నంబర్, ఈమెయిల్ ఉందనుకోండి. వాటి మధ్య అట్లా ఆ డేటా మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉందో చూస్తామన్నమాట. ఆ డేటా అసలు మనకు అవసరమా? ఏది ఇంపార్టెంట్ డేటా? ఏది ఏ డేటా మనకు అవసరం లేదు అలాగా. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కలర్ ప్యాలెట్స్. ఏం లేదు గాయ్స్ మన గ్రాఫ్‌కి కలర్స్ ఏస్తాం అన్నమాట. సేమ్ లైక్ అది బాగా చూపించుకోవడానికి. సీబోర్న్ ఆఫర్స్ అట్రాక్టివ్ కలర్ స్కీమ్స్ అంతే ఏం లేదు. ఇప్పుడు ఒక కోడ్ రన్ చేసి చూద్దాం. ఏంది పూర్ణ భవాని నెట్వర్క్ ఇష్యూ ఏమన్నా ఏంది? పద్దాక లీవ్ అయ్యి జాయిన్ అవుతున్నావు. మీకేమైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే వాట్సాప్ చాట్‌లో చెప్పండి గైస్. అవును సార్. ఆ! పూర్ణ భవాని చెప్పండి. ఆ! చెప్పండి పూర్ణ భవాని. పూర్ణభవాని కదండి సార్. నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయింది సార్. ఓకే. ఓకేనమ్మా. ఓకే సార్. థాంక్ యూ సార్. కొత్త ఫైల్ తీసుకుంటున్నాను సీబార్న్‌కి. మళ్ళీ సేమ్ లైక్ టెర్మినల్ ఓపెన్ చేయండి. సీబార్న్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి గదా! పిప్ ఇన్‌స్టాల్ సీబార్న్. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి గాయ్స్. అందుకని నాకట్లా వస్తుంది. ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని జెప్పేసి. రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఇలా వస్తుంది నాకు. ఆల్రెడీ ఉంది గాబట్టి అది.
మీరు కొత్తగా ఇన్‌స్టాల్ చేసినట్టయితే టెర్మినల్ ఓపెన్ చేసి పిప్ ఇన్‌స్టాల్ సీబార్న్. ఇదిగోండి బాయ్స్ ఇది మొత్తం స్కాటర్ ప్లాట్ అన్నమాట. గ్రాఫ్‌లోనే స్కాటర్ ప్లాట్. ఏందంటే డాట్స్‌గా వస్తాయి మొత్తం స్కాటర్ అయ్యి వస్తదన్నమాట మొత్తం. అసలు ఈ ప్రోగ్రామ్ దేనికంటే చూడండి గైస్ ఇక్కడ. ఈ కావ్య ఆల్రెడీ ఉన్నారు గదా! ఏందంటే గైస్ రెస్టారెంట్‌కి సంబంధించిన ఒక గ్రాఫ్ అన్నమాట. సో, ఇక్కడ ఏందంటే టిప్స్ యాస్ వెల్ యాస్ టోటల్ బిల్. ఎంతమంది బిల్ కట్టారు? ఎంతమంది టిప్స్ ఇచ్చారు? దాని గురించన్నమాట గైస్ ఈ గ్రాఫ్ మొత్తం. వీడు మొత్తం ఏం చేశారంటే ప్రీ డిఫైన్డ్ డేటా ఫైల్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఈ ఫైల్స్‌లో డేటా అనేది ప్రీలోడ్‌గా ఉంటదన్నమాట. మనం ఏమి డేటా అనేది ఇవ్వవసరం లేదు. సెట్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వట్లా. ఇదిగోండి గైస్ ఈ గ్రాఫ్‌లో ఏం లేదు. బిల్‌కి, టిప్స్‌కి మధ్య ఉన్న గ్రాఫ్ అన్నమాట. ఇదిగోండి ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేమనుకుంటారంటే రూ. 10 బిల్ కట్టినోళ్ళు ఎక్కువ ఇచ్చారన్నమాట టిప్స్. అలాగా. రూ. 30 బిల్ కట్టినోళ్ళు కొంతమంది ఇచ్చారు. కొంత తక్కువ ఇచ్చారు. అలా రూ. 10, రూ. 20 బిల్ కట్టినోళ్ళు ఎక్కువ బాగా టిప్ ఇచ్చారన్నమాట. ఈ డాట్స్‌కి మీనింగ్ ఏందంటే. అదే రూ. 50 కట్టినోళ్ళు తక్కువ ఇచ్చారన్నమాట టిప్స్. ఇలా కొంచెం కాంప్లికేట్‌గా ఉంటాయన్నమాట గ్రాఫ్స్ మొత్తం. ఇది స్కాటర్ ప్లాట్ అన్నమాట. మీకు నిన్న ప్రాజెక్ట్‌లో కూడా స్కాటర్ ప్లాటే మీకు చూయించింది. నా ప్రాజెక్ట్‌లో. స్కాటర్ ప్లాట్‌లోనే ఇంకో డిఫరెంట్ స్టైల్ ఉంటది గైస్. ఇందాక మనం చెప్పాం గదా! ఈ సీబార్న్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయని జెప్పి. అడ్వాన్స్డ్ కలర్ పాలెట్స్. సేమ్ అట్లానే దీంట్లో గూడా హ్యూ స్టైల్ అని జెప్పి ఒకటుందన్నమాట. హెచ్‌యూఈ హ్యూ స్టైల్. ఇదిగోండి స్కాటర్ ప్లాట్ విత్ హ్యూ స్టైల్ అన్నమాట. ఇదేం చేసిద్దంటే డిఫరెంట్‌గా చూయిచ్చిద్ది మనకి గ్రాఫ్‌ని. ఇదిగోండి. ఎలా చూయిచ్చిద్దంటే డిఫరెంట్‌గా కేటగరీస్‌గా డివైడ్ చేసిద్ది చూడండిక్కడ. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే చూడండి. ఇలా ఏ డే రోజు ఎక్కువ టిప్సే ఏ డే రోజు బాగొచ్చినాయో చూడండి మొత్తం ఇట్లా ఉంటదన్నమాట ఇక్కడ.
ఎక్కువగా థర్స్‌డే రోజు టిప్స్ ఎక్కువున్నాయి ఇక్కడ మాక్సిమం చూసుకుంటే. మాక్సిమం బ్లూ కలర్‌లో ఉన్నాయన్నీ థర్స్‌డే రోజు టిప్స్ బాగా ఉన్నాయి. అలా ఇలా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటదనమాట గ్రాఫ్‌ని అనలైజ్ చేయడానికి. గ్రాఫ్‌ని అనలైజ్ చేసి డేటాను మొత్తం ఈజీగా రిట్రైవ్ చేసుకోవచ్చనమాట. ఇలా ఈ డేలో బాగా టిప్స్ వచ్చినాయి అని చెప్పి చూడొచ్చనమాట ఈజీగా. అసలు ఈ డేటా విజువలైజేషన్ ఎందుకు వాడతామంటే గైస్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా చూసుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని కొంతమంది చాలా మంది చదువుకున్నోళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేస్ కూడా. ఆ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర బాగా డబ్బులొస్తాయి. ఏం చేస్తారు ఇట్లా బిజినెసెస్ పెట్టేస్తారు. మొత్తం హోటల్స్ గాని, రెస్టారెంట్స్ గాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిజినెస్ పెడతారనమాట. వాళ్ళకి వాళ్ళ పీఏసీ ఇలా డేటా విజువలైజేషన్ ద్వారా చూపిస్తారనమాట. ఎలాగంటే ఈ ప్రాఫిట్‌లు ఇలా వచ్చినియి, ఇలా వచ్చినియి అని జెప్పి. ఎందుకంటే వాళ్ళకి డేటా ఇస్తే వాళ్ళకేం అర్థం గాదు గదా! అలాగే మనకి ఇట్లాంటి ఈ గ్రాఫ్స్‌లో ఎందుకు మెయిన్‌గా దేంట్లో వాడతారంటే వెదర్ రిపోర్ట్‌లో వాడతారు గైస్. ప్రీవియస్ ఇయర్‌లో వెదర్ ఎలా ఉంది? ఈ ఇయర్‌లో వెదర్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారనుకోండి. లాస్ట్ 10 ఇయర్స్ డేటా రిపోర్ట్ తీసుకుంటది ఏఐ. లాస్ట్ 10 ఇయర్స్ డేటా వెదర్ రిపోర్ట్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్ తీసుకుంటది. ఏ రోజు వర్షం పడింది, ఏ రోజు వర్షం పడలేదని మొత్తం డేటా తీసుకొని లాస్ట్ 10 ఇయర్స్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యేసుకుంటది. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యేసుకొని, ఓకే. రేపు వర్షం పడబోతుంది. వర్షం పడిపోవడానికి ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత పర్సెంటేజ్ ఛాన్సెస్. సో, అలా ఈ డేటా ఇచ్చిద్దనమాట ఏఐ. లాస్ట్ 10 ఇయర్స్ డేటా బేస్ చేసుకొని. ఒకసారి అలా ప్రోగ్రామ్ ఉపయోగపడిద్దనమాట. సార్ ఒకసారి ప్రోగ్రామ్ పైకి మూవ్ చేయరా సార్ స్క్రీన్? అలాగా మెషిన్ లెర్నింగ్‌లో గూడా అలానే వాడతాం అనమాట. మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదు గాయ్స్. ఇదేందంటే ఒక ఒక ఏఐ ఉందనుకోండి. ఏఐలోకి డేటాను లోడ్ చేయాలి గదా! దాన్నే మెషిన్ లెర్నింగ్ అనుకుంటాం మనం మామూలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెదర్ రిపోర్ట్‌కి ఒక సెపరేట్ ఏఐ కనుక్కుంటాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఓన్‌గా డెసిషన్ తీసుకోవాలంటే మనం ఏం జేయాలి? ఆటోమేటిక్‌గా డేటా ఇవ్వాలి. ఆ డేటా ఇచ్చే విధానాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారనమాట. మెషిన్‌కి మనం డేటా ఇస్తున్నాం లెర్నింగ్. మెషిన్ నేర్చుకుంటది ఆ డేటా తీసుకొని. తీసుకొని ఏఐని యూజ్ చేసుకొని ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ చేసి మనకి నెక్స్ట్ రోజు తుఫాన్ వచ్చిద్ది అలాగా మొత్తం చూపించుద్దనమాట. మీకు కోడ్ కావాలంటే గైస్ ఆల్రెడీ మీకు పీడీఎఫ్ పంపించా. కొంచెం ఇట్లయితే లేట్ అయిపోయిద్ది గైస్ క్లాస్ మనకి. చాలా చెప్పుకోవాలి మనం. ఇంకా ఫ్రేమ్ వర్క్స్ చెప్పుకోవాలి మీకు. క్లాస్‌కి చెప్పాలి. మీకు కొన్ని ప్రాజెక్ట్స్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి లైన్ ప్లాట్స్ అన్నమాట. ఈ ఈ సీబోర్న్‌లో ఏం లేదు. మొత్తం లాస్ట్ 3 లైన్స్ మార్చేస్తాం అన్నమాట మొత్తం. అన్ని లైన్ ప్లాట్స్ గాని, స్కాటర్ ప్లాట్‌కి గాని, క్యూ స్టైల్‌లో కావాలన్నా గాని మొత్తానికి. ఇదిగోండి. ఈ గ్రాఫ్ మీరెక్కడో చూసుంటారు ఆల్రెడీ. ఏం లేదు. ఈ గ్రాఫ్ ఎక్కడుందంటే ట్రేడ్ గ్రాఫ్స్‌లో ఉంది ఆల్రెడీ. ఇదిగోండి ట్రేడ్ గ్రాఫ్స్. దీన్ని ఎలా అనలైజ్ చేస్తామంటే గ్రాఫ్‌ని ఎక్కడైతే బాగా అంటే బాగా గ్యాప్ లేకుండా
అతుక్కొని ఉన్నాయో లైన్స్, ఆ లైన్స్ దగ్గర ఎక్కువ టిప్స్ వచ్చినట్టు. బాగా లూజ్‌గా అంటే ఐ మీన్ గ్యాప్ బాగా ఎక్కువ ఉన్న దగ్గర ఉంటే అక్కడ టిప్స్ తక్కువ వచ్చినట్టన్నమాట. అలాగా. ఈ గ్రాఫ్‌ని ఇలా అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఏం లేదు, ఇక్కడ స్కాటర్ ప్లాట్ బదులు లైన్ ప్లాట్ వాడతాం అంతే, ఏం లేదు. ప్రోగ్రామ్ మొత్తం సేమే మళ్ళీ. టైటిల్ మారుద్ది అంతే. టైటిల్ మన ఇష్టం ఏదైనా మార్చుకోవచ్చు కదా! అలా కాకుండా ఇక్కడ స్కాటర్ ప్లాట్ ఇచ్చామనుకోండి డైరెక్ట్‌గా వచ్చేసిద్ది. ఇదిగోండి స్కాటర్ ప్లాట్. ఇక్కడే హ్యూ స్టైల్ కావాలంటే హెచ్‌యుఈ ఈక్వల్ టు డే కామా ఇచ్చేస్తే అయిపోయిద్ది. సారీ. ఏమి ఇచ్చాను డే అంటే ఇదిగోండి. జస్ట్ ఇక్కడిక్కడే మార్చేసుకొని మొత్తం చేసేసుకోవచ్చు గైస్. కావాలంటే మీరుగా ఓన్‌గా డేటా కూడా ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఈ మొత్తం లేదనుకోండి, ఎస్ఎన్ఎస్ కాకుండా ఇట్లా ఏం లేకుండా డైరెక్ట్‌గా ఎక్స్ కామా వై అని మీరే ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. ఇలా మీరు ఓన్‌గా డేటా ఇచ్చేసి రన్ చేసుకోవచ్చు గైస్ ఇలా కూడా. వెయిట్ ఏ మినిట్ గైస్. సరే కస్టమైజేషన్ మీకు తర్వాత చెప్తాలెండి. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ప్లాట్స్ గైస్. ఏం లేదు, మొత్తం సేమే, జస్ట్ బాక్స్ ప్లాట్ అని టైప్ చేయడం అక్కడ. లాస్ట్ 3 లైన్స్ మళ్ళీ మార్చేయడమే.
ఇదిగోండి లైన్ ప్లాట్ బదులు బాక్స్ ప్లాట్ వాడాం అంతే ఆడ. మిగతా మొత్తం సేమే. ఇదిగోండి. ఇక్కడ డే వచ్చింది ఇక్కడ మళ్ళీ. ఇందాక ఏందంటే బిల్లు తీసుకున్నాం. టోటల్ బిల్లు తీసుకున్నాం ఇందాక ఇక్కడ ఎక్స్ యాక్సిస్‌లో. ఇక్కడ డే తీసుకున్నాం. ఏ డే ఎక్కువ టిప్స్ వచ్చినాయి అంటే సండే ఎక్కువ టిప్స్ వచ్చినాయి. సారీ సండే కాదు. థర్స్‌డే ఎక్కువ టిప్స్ వచ్చినాయి. ఇదిగోండి. ఇది టిప్పు, ఇది బిల్ అన్నమాట కిందది. ఈ లైన్‌కి పైన ఎబోవ్ ఎక్కువ వచ్చింది ఇక్కడే కదా! ఈ లైన్ రిప్రజెంట్ చేసిద్దన్నమాట. బిల్ వర్సెస్ టిప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైలెంట్ ప్లాట్. జస్ట్ ఏం లేదు. లాస్ట్ లైన్‌లో ఇక్కడ వైలెంట్ ప్లాట్ ఏసి సరిపోయిద్ది. చూడటానికి గ్రాఫ్ కొంచెం వైలెన్ లాగా ఉంటది. వైలెన్ ఇన్‌స్ట్రుమెంట్. చూడండి థర్స్‌డే అండ్ సాటర్‌డే ఎక్కువ వచ్చినాయి టిప్స్. వెన్ కంపేర్డ్ టు ఫ్రైడే, సండే. ఇక్కడ దాకా ప్లాట్స్ గైస్ మొత్తం ఎన్ని ప్లాట్సే అన్నమాట. స్కాటర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మారిద్ది. ఈ ప్లాట్స్ ఇక్కడి నుంచి అడ్వాన్స్డ్ సి బార్న్ ప్లాట్స్ అన్నమాట. ఇప్పటి నుంచి మనం ఇప్పటిదాకా ఏందంటే సేమ్ కొంచెం మ్యాట్ ప్లాట్ లిబ్‌లో కూడా కొంచెం చేయొచ్చన్నమాట. అవన్నీ అంత అడ్వాన్స్డ్ ఏం కాదు. ఇప్పటిదాకా మనం చేసినయన్ని 2 డీ. మ్యాట్ ప్లాట్ లిబ్‌లో కూడా అలా చేయొచ్చు. కాకపోతే అలాగా షేప్స్ రావన్నమాట. లైక్ వైలెంట్ ప్లాట్స్ గాని, బాక్స్ ప్లాట్స్ గాని అట్లాంటివి రావన్నమాట. కానీ ఇక్కడి నుంచి అడ్వాన్స్డ్ మొత్తం. అసలు సి బార్న్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దన్నమాట. ఇదిగో చూడండి. హీట్ మ్యాప్స్ ఆర్ గ్రేట్ వే టు విజువలైజ్ ద రిలేషన్‌షిప్స్ ఇన్ మ్యాట్రిక్స్ సచ్ యాస్ కోరిలేషన్ మ్యాట్రిక్స్ అన్నమాట. చూడండి. ఆ 2 మ్యాట్రిక్స్‌ల మధ్య కోరిలేషన్ కూడా చూపించిద్దన్నమాట. సారీ. టిప్స్ ఓకే. కోరిలేషన్ ఈక్వాలిటీస్ డాట్ కర్వ్. వెయిట్ ఎ మినిట్ గైస్. ఒక్క నిమిషం గైస్ కాల్ వస్తుంది.
సారీ గైస్. వాట్ హ్యాపెన్? ఓకే, ఓన్గా ఒక కోడ్ చేద్దాం మనం కీబోర్డ్లో. నంపైలో చేద్దాం. మ్యాట్రిక్స్ యూస్ చేసుకుని మ్యాట్రిక్స్ డేటాని తీద్దాం. ఇంపోర్ట్ numpy as np. నేనేం చేస్తానంటే ర్యాండమ్ డేటా తీసుకుంటా. మొత్తం మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ర్యాండమ్ డేటా తీసుకొని హీట్ మ్యాప్ ప్రింట్ చేద్దాం. ఇది మొత్తం మనకు అవసరం లేదు. ఫస్ట్ ఓన్గా తీసుకుంటున్నా డేటా ఈక్వల్ టు ఎన్పి. నంపై యూస్ చేస్తున్నా అంటే ఎరే యూస్ చేస్తున్నా ఇక్కడ. ఎన్పై డాట్ ర్యాండమ్ అంటే ర్యాండమ్ డేటా తీసుకుంటున్నా, అందుకని ర్యాండమ్ కీవర్డ్ వాడుతున్నా. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ లోనే ర్యాండ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇదేం చేసిద్దంటే అంటే ర్యాండమ్ గా తీసుకుంటుంది నంబర్స్. దాంట్లో దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అనమాట ర్యాండ్ ఫంక్షన్ కి. ఈ ర్యాండ్ ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఆర్గ్యుమెంట్స్ మనం ఈ డేటా ఇవ్వాలన్నమాట. ఎక్కడ దాకా తీసుకోవాలని, మ్యాట్రిక్స్ ఎంత సైజ్ తీసుకోవాలని చెప్పేసి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 10x10 మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. 10x10 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ రోమన్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత కాలమ్ నెంబర్ ఇవ్వాలి. ఇదేంటంటే ర్యాండ్ అనే ఫంక్షన్ ఏంటంటే మ్యాట్రిక్స్ తీసుకుంటుంది అనమాట. ఇది చూడండి మ్యాట్రిక్స్ తీసుకుంటుంది అనమాట. ఇది ఎన్డీఆర్ఏలో ఎన్డీఆర్ఏ మ్యాట్రిక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. నేను ఇప్పుడు 10x10 మ్యాట్రిక్స్ తీసుకున్నా, అది కూడా 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ర్యాండ్ ఏం చేస్తుంది అంటే మ్యాట్రిక్స్ తీసుకుంటుంది కదా, స్టోర్ చేసుకుంటుంది కదా వాల్యూస్. సో ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ ఫంక్షన్ వాడుతున్నా. ఈ ర్యాండమ్ ఫంక్షన్ ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ లోపల ఏ నంబర్స్ అయినా యాడ్ అవ్వచ్చు, నాకు తెలియదు. 1 to 100 అయినా యాడ్ అవ్వచ్చు, లేకపోతే 1 to 1000 నంబర్ లోపల మనకి అంటే ర్యాండమ్ గా ఏదో ఒక నంబర్ యాడ్ అయ్యింది అనమాట ఆ మ్యాట్రిక్స్ లో. 10x10 మ్యాట్రిక్స్ అనమాట. తర్వాత సైజ్ ఆఫ్ ది ఫిగర్ ఇస్తున్నా అనమాట. ఎంత ఉండాలి సైజు. ఫిగర్ సైజులో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇదిగోండి ఆటోమేటిక్ మనం టైప్ చేసినప్పుడు పైన ఆర్గ్యుమెంట్స్ మొత్తం కనిపిస్తుంది ఆర్గ్యుమెంట్స్ మొత్తం. ఫిగర్ సైజ్ కానీ ఇదిగోండి ఫిగర్ సైజ్ కానీ ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది ఇంట్లో. ఫిగర్ సైజు, డిపిఐ ఉంటుంది, అలాగే అన్ని ఉంటాయి అనమాట. డిపిఐ అంటే మనం పాయింట్స్ ఇస్తున్నాం కదా, అది ఇంటీజర్ గా తీసుకోవాలా, ఫ్లోట్ గా తీసుకోవాలా. అలాగా బులియన్ వాల్యూస్ ఇవ్వచ్చు, మొత్తం చాలా ఇవ్వచ్చు. కలర్ టైప్ ఇవ్వచ్చు, ఎడ్జ్ కలర్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసింది. కలర్, ఎడ్జ్ కలర్ నేను మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫిగర్ సైజ్ ఇస్తున్నా. ఫిగర్ సైజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఎంత హైట్ బ్రెత్ ఇస్తున్నాను అనమాట. 8,6 లోపు ఇచ్చేసారనమాట. ఈ ఫిగర్ సైజుని బట్టి ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు సీబార్న్ వాడుతున్నాను చూడండి. ఎస్ఎన్ఎస్ డాట్ ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, హీట్ మ్యాప్ ఆఫ్. ఈ హీట్ మ్యాప్ లో డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, డేటా నుంచి తీసుకుంటున్నాం. డేటా అనే వేరియబుల్ నుంచి మనం డేటాని తీసుకుంటున్నాం. తర్వాత యానోటేషన్స్ అర్థం కాబట్టి అంటే మనకి యానోటేషన్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర పీక్ వాల్యూ అని చెప్పి నన్ను ఇచ్చాను కదా, అలాగా ఇవ్వాలా వద్దా అని చెప్తున్నారు. ఇవ్వాలి, ట్రూ అని ఇస్తున్నా. తర్వాత సి మ్యాప్, ఇది కస్టమ్ మ్యాప్ లేండి. ఎలా రావాలంటే మ్యాప్ ఎలా ఉండాలంటే కూల్ వామ్ గా ఎలా ఉండాలా, లేకపోతే ఎలా ఉండాలని చెప్పిద్ది అనమాట. ఇది హీట్ మ్యాప్ అంటే అట్లా ఉంటది కదా, వార్మ్ గా ఉంటది, కొంచెం కూల్ అంటే కొంచెం హీట్ గా ఉంటది అట్లా. ఈ సి మ్యాప్ అనేది మన ఇష్టం అనమాట, దాంట్లో ఏమైనా ఇచ్చుకోవచ్చు. మీకు దీని లోపల ప్రాపర్టీస్ ఏమేమి ఇవ్వాలో మొత్తం చెప్తా మీకు. ఈ ఈ మొత్తం ఈ గ్రాఫ్ కి టైటిల్ పెడతాను నేను, పిఎల్టీ డాట్ టైటిల్. చూడండి ఇక్కడ మీరు మనం ఫిగర్ సైజ్ కానీ గ్రాఫ్ కానీ ఏం వాడుతున్నాం, మ్యాట్ ప్లాట్ లిబ్ వాడుతున్నాం. చూడండి గ్రాఫ్ కానీ ఫిగర్ సైజ్ కానీ టైటిల్ కానీ మొత్తానికి ఓన్లీ గ్రాఫ్ వేయడానికి మాత్రం హీట్ మ్యాప్ వాడుతున్నాం ఇక్కడ.
మీకు ఇష్టమైనది ఇచ్చేయండి లోపల హీట్ మ్యాప్ ఎగ్జాంపుల్. లాస్ట్‌లో మీకు తెలిసిందేగా లాస్ట్‌ది పీఎల్‌టీ డాట్ షో. ఎందుకంటే మనం గ్రాఫ్‌ని చూపించాలి కాబట్టి. ఇదిగోండి గైస్ 10/10 మ్యాట్రిక్స్ మొత్తం ఇది చూడండి. సైజ్ తగ్గిద్దాం ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి 10/10 మ్యాట్రిక్స్ మొత్తం ఇది. ఇది మొత్తం మ్యాట్రిక్స్ అనుకోండి. ఇట్లా మ్యాట్రిక్స్ అనుకోండి ఇది మొత్తం. దీంట్లో రాండమ్‌గా వాల్యూస్ ఎలా తీసుకున్నారంటే 0.2 టు 0.8 వరకు తీసుకున్నారు రాండమ్ వాల్యూస్ మొత్తం. 0.10 వరకు ఐ మీన్ 1 వరకు తీసుకున్నారు. 0.0 నుంచి. ఇలా హీట్ మ్యాప్ జనరేట్ చేయొచ్చనమాట మనం. ఇలా కాంప్లెక్స్ డేటాకి మాత్రమే హీట్ మ్యాప్ వాడతాం అనమాట మనం. దీని ప్రోగ్రామ్ వచ్చేసి ఇదిగోండి గైస్. కావాలంటే ఈ రాండమ్ 10/10 ప్లేస్‌లో మనం ఓన్‌గా కూడా డేటా తీసుకోవచ్చు. ఈ కోడ్ రాసుకోండి. ఈ లోపల జస్ట్ 2 మినిట్స్ టైమ్ ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ప్లాట్స్ అన్నమాట. ఈ పెయిర్ ప్లాట్స్‌లో చూద్దాం ఒకసారి. ప్రీవియస్ డేటాతో చేద్దాం గైస్. టిప్స్ డేటాతో.
డార్క్ గ్రిడ్ రావాలి. ఈ లైన్ ఏంటంటే డార్క్ గ్రిడ్ ప్రింట్ చేయడానికి, కానీ మనకు డార్క్ గ్రిడ్ రావట్లా. ఎందుకంటే సెట్ ఫంక్షన్ యూజ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకో ఈ కంపైలర్ లో పని చేయట్లా విఎస్ కోడ్ లో. ఎస్ఎన్ఎస్ డాట్ పేర్ ప్లాట్ ఆఫ్ టీప్ డేటా. ఈ పేర్ ప్లాట్ అంటే ఏం లేదు చూడండి, మల్టిపుల్ గ్రాఫ్స్ ని దీంట్లో చూపిస్తుంది చూడండి. పేర్ ప్లాట్స్ అంటే అదే. సబ్ ప్లాట్స్ చూసాం కదా మనం మ్యాట్ ప్లాట్ లిప్ లో, సేమ్ యాజ్ పేర్ ప్లాట్స్ అనమాట ఇది. ఈ పేర్ ప్లాట్స్ చూడండి, మొత్తం ఇదేమో బార్ గ్రాఫ్, ఇదేమో స్కాటర్ ప్లాట్, ఇదేమో డాటెడ్ లైన్స్. అవే రిపీట్ అవుతా ఉన్నాయి చూడండి గాస్. ఇది పేర్ ప్లాట్స్ అంటే మల్టిపుల్ డేటా, మల్టిపుల్ చూస్తాయి అనమాట, మల్టిపుల్ మొత్తం. ఇప్పుడు మనం ఓన్ గా మన యూజర్ డిఫైన్ డేటా సెట్ తో ఎలా చేయాలో చూద్దాం. ఇందాక మనం హీట్ మ్యాప్ చూద్దాం అన్నాం కదా, హీట్ మ్యాప్ యూజర్ డిఫైన్ డేటాతో ఎలా చేయాలో చూద్దాం. ఎన్బి డాట్ అరే ఆఫ్ యూజర్ డిఫైన్ డేటా మనం ఇస్తున్నాం కాబట్టి మొత్తం. ఇప్పుడు మనం 2D అరే ఇస్తున్నాం. 1, ఫస్ట్ ఈ ఆడ్ నెంబర్స్ తీసుకుందాం మామూలుగా. ఇదొక సెట్, ఇదొక అరే. 2Dలో ఇదొక కాలము, ఐ మీన్ ఇదొక రో. ఇక్కడ ఆడ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుందాం. ఇక్కడ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకుందాం. ఈ డేటా చేద్దాం. ఇదిగోండి 4x4 మ్యాట్రిక్స్ మనం తీసుకుంది ఇప్పుడు 2Dలో. 2 డైమెన్షనల్ ఎల్లలో 4x4 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 4 rows 4 కాలమ్స్ ఉన్నాయి. ఇదిగోండి పైన అన్ని ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 4. హీట్ మ్యాప్ అంటే కూల్ వార్మ్ అని ఇచ్చాం ఇక్కడ మనం. అందుకని ఫస్ట్ లైట్ అప్పుడు స్టార్టింగ్ కూల్ తో స్టార్ట్ అయింది, బాగా కూల్ వార్మ్ అవుతుంది తర్వాత. దీంట్లోనే చాలా ఉన్నాయి, చూపిస్తాను ఆగండి గైస్. అలా కాకుండా మనం ఇక్కడ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సరే సరే, వెయిట్ ఏ మినిట్ గైస్. ఓకే ఓకే, వస్తుంది గైస్.
దీంట్లో ఏమేమి ఉంటాయంటే గైస్ ఇక్కడ టైప్ చేస్తాను, నోట్ చేసుకోండి. పెట్రోల్ ఉంటది. పెట్రోల్ అంటే మల్టీ కలర్స్ ఉంటాయి గైస్ చూడండి. తర్వాత కూల్ వామ్ అంటే బ్లూ అండ్ రెడ్ ఉంటది గైస్. ఇన్ఫెర్నో నెక్స్ట్. ఇది లైట్ బ్లూయిష్ కలర్ వస్తుంది. చూపిస్తాగండి ఇన్ఫెర్నో. ఇదిగోండి బ్లూ, బ్లాక్, వైలెట్ ఉంటుంది మ్యాక్సిమం దీంట్లో. లైట్ గా ఎల్లో. ఇలా ఇంకోటి ఉంటుంది దీంతో పాటు ప్లాస్మా. మెయిన్ గా వైలెట్ ఉంటుంది దీంట్లో. ఈ 4 చాలండి గైస్ మనకి, మీ 4 సరిపోతుంది. ఇలా కస్టమ్ డేటాతో ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2D అరే ఇచ్చాను నేను. ఒకసారి 3D అరే ట్రై చేద్దామా? వద్దులే టైప్. ఈ కోడ్ మీకు ఇస్తాను గైస్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ప్లాట్స్. ఏం లేదు దీంట్లో మనం మీన్ వాల్యూస్ అవి క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. స్టాటిస్టికల్ ప్లాట్స్ లో ఏం చేయం. ఎలో స్కాటర్ ప్లాట్ విత్ యాడెడ్ కస్టమైజేషన్ ఫర్ హ్యూ అండ్ స్టైల్ విచ్ గ్రూప్ డేటా పాయింట్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కేటగిరీస్. స్టైల్ ఇస్తాం అనమాట దీంట్లో కూడా స్టైలే ఇచ్చేది మనం. దానికి దీనికి అసలు పెద్ద తేడా అనేది గైస్ ఏం లేదు. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అయినాయి బాక్స్ ప్లాట్స్, వైలెంట్ ప్లాట్స్. ఓకే పైకి వెళ్ళానా? ఓకే సబ్ ప్లాట్స్ ఇన్ సి. పేర్ ప్లాట్స్ ఇప్పుడే చూస్తుంది మనం. నెక్స్ట్ కస్టమ్ కలర్ ప్యాలెట్స్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు బార్ ప్లాట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కలర్స్ మనం విడివిడిగా ఇవ్వచ్చు అనమాట దానికి. దీంట్లో ఆల్రెడీ ప్రీడిఫైడ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి వాడతామే మనం. ఏం లేదు లాస్ట్ 4 లైన్స్ యాడ్ అయ్యాయి అంతే. కలర్ మనమే డిఫైన్ చేసుకున్నాం అక్కడ 32 అని. వీటి అట్రిబ్యూట్స్ మీకు మళ్ళీ చెప్తాను ఏమేం కలర్స్కి ఏమేమి వస్తాయో.
సెట్ 2 ఒకటి అలాగే హజుల్ HUASL హజుల్ ఏం లేదు లేకపోతే డీప్ గా కానీ డార్క్ కానీ డీప్ డార్క్ బ్లూ కానీ అలా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అసలు అవసరం లేదులే కానీ ఇవన్నీ వేస్టే. అసలు తక్కువ వాడతాం మనం ఏం వాడం ఇవన్నీ. సరే వదిలేసేయండి. మనం మెయిన్ గా ఏం కావాలంటే ఇది కావాలి మ్యాట్ ప్లాట్ లిబ్ కి సీబార్న్ కి డిఫరెన్సెస్ ఏందని చూడండి. గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లాట్ అంటే ప్రతిదానికి కంట్రోల్ ఉంటది. ఇదేంటంటే దానికి మ్యాట్ ప్లాట్ లిప్ కి అడ్వాన్స్డ్ కదా, సో మ్యాట్ ప్లాట్ లిప్ తో ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది సీబార్న్ అనేది. మోర్ సూటబుల్ ఫర్ డీటెయిల్డ్ కస్టమైజేషన్ కాంప్లెక్స్ విజువలైజేషన్. ఏం లేదు చిన్న చిన్న డేటా ఎక్కువ ఇవ్వం కదా, తక్కువ ఇస్తాం కదా, తక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే దాని ఇంకా ఎర్రర్స్ ఏమి రావన్నమాట, ఈజీగా ఉంటుంది. రిక్వైర్స్ మోర్ కోడ్ టు క్రియేట్ యాస్థెటికల్లీ ప్లీజింగ్ ప్లాట్స్. అవును మరి ఇక్కడ ఏంటంటే మనం సీబార్న్ లో ఏం చేసామంటే ప్రీ డిఫైన్డ్ డేటా వేసుకున్నాం, ఆల్రెడీ నెట్ లోంచి తీసుకున్నాం డేటా మొత్తం. కానీ అలాగా మ్యాట్ ప్లాట్ లిబ్ లో మనం తీసుకోలేం, ఓన్ గా టైప్ చేసి ఇవ్వాలన్నమాట డేటా మొత్తం మ్యాట్ ప్లాట్ లిబ్ లో. అది నెక్స్ట్ ఇది ఏంటంటే డిఫాల్ట్ స్టైల్స్. దీంట్లో ఎక్కువ స్టైల్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపించా కదా, ఇవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. హ్యూ స్టైల్ కానీ లేకపోతే కలర్ ప్యాలెట్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో మళ్ళీ ఆట్రిబ్యూట్స్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డార్క్ బ్లూ లేకపోతే డీప్ కానీ ఇలా అవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. పాండాస్ తో డేటా ఫ్రేమ్స్ తో ఈజీగా వర్క్ చేయగలం. అదే 2 డైమెన్షనల్ డేటాతో ఈజీగా వర్క్ చేయగలం, దీంట్లో చేయగలం సీబార్న్ లో మ్యాట్ ప్లాట్ లిబ్ కి సీబార్న్ కి. ఓకేనా గైస్, వీటిలో ఏం డౌట్ లేవా గైస్? ఈ అంత ఇంపార్టెంట్ ఇంత ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఏం కాదులేండి గైస్, ఇది జస్ట్ పై నేర్చుకుంటే సరిపోయిద్ది. మీరు అంత బట్టి పట్టవసరం లేదు. ఈ కోడ్స్ మొత్తం జస్ట్ సింపుల్. నిన్న మీకు చెప్పాను మ్యాట్ ప్లాట్ లిబ్, ఆ సింపుల్ గ్రాఫ్ ని డిస్ప్లే చేసి సరిపోయింది. ఈ సీబార్న్ దాకా వెళ్ళవసరంలా, మీరు ఓన్లీ మ్యాట్ ప్లాట్ లిబ్ లోనే చేస్తే సరిపోతుంది. మీ ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ మ్యాట్ ప్లాట్ లిబ్ తో సరిపెట్టచ్చు అనమాట. సీబార్న్ దాకా వెళ్ళవసరంలా మీరు. నేను నా ఓన్ గా ప్రాజెక్ట్ చేశాను కదా, అది మొత్తం మ్యాట్ ప్లాట్ లిబ్ లోనే చేశాను అనమాట. సీబార్న్ అసలు యూజ్ చేయాల నేను, ఆ స్కాటర్ ప్లాట్ కోసమే సీబార్న్ వాడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రేమ్స్ గైస్, అది వెబ్ ఫ్రేమ్స్. దీంట్లో మీరు కొంచెం ఈ రాత్రి హోంవర్క్ చేయాలంటే కొంచెం HTML అంటే ఏంటో CSS ఏంటో కొంచెం నేర్చుకోవాలి గైస్. మీరు నేర్చుకుంటే అప్పుడు వెబ్ ఫ్రేమ్స్ చెప్తాను నేను, ఈజీగా ఉంటుంది ఫ్రేమ్ వర్క్స్. అయితే ఫ్లాస్క్ ఉన్నది డీజాంగో ఉన్నది, ఏం చెప్పమంటారు గైస్ మీకు? ఫ్లాస్క్ చెప్పాలి, రెండు చెప్పాలా, ఫ్లాస్క్ కానీ డీజాంగో కానీ? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్ గైస్. హలో, యామ్ ఆడబుల్ గైస్? వినిపిస్తుందా లేదా చెప్పండి చాలా. ఓకే, పెయింట్. ఫ్లాస్క్ కి డీజాంగో డిఫరెన్స్ ఏంటంటే, ఫ్లాస్క్ లో ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ HTML CSS వాడతాం. HTML CSS వీటి గురించి కూడా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు.
డీజాంగోలో ఏంటంటే సేమ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వాడతాం కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్లాస్క్ సర్వర్ వాడతాం, పైథాన్ ఫ్లాస్క్. ఈ పైథాన్ ఫ్లాస్క్ యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ ని రన్ చేస్తాం అనమాట ఇక్కడ. అదే ఇక్కడ అనుకోండి డైరెక్ట్ గా అన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. జస్ట్ మనం కోడ్ కూడా ఎక్కువ రాయవసల్లా, జస్ట్ కమాండ్స్ రన్ చేస్తే మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. జస్ట్ మనకి HTML CSS ఉంటే సరిపోయింది, కమాండ్ రన్ చేస్తే మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అడ్మిన్ ప్యానల్ వచ్చేసి మనకి దీంట్లో దీంట్లోనే మనకి అడ్మిన్ ప్యానల్ వచ్చింది. అడ్మిన్ ప్యానల్ అంటే అట్లా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఇదేంటంటే డీజాంగో, ఇదేమో ఫ్లాస్క్. ఓకే గైస్, ఎవరి హోల్డ్లో ఉంది ఏంది అసలు ఎట్లా? ఓకే, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను, ఆగండి. వెయిట్ ఏ మినిట్ గైస్. ఇది మేక్ స్కిల్డ్ వెబ్సైట్ అన్నమాట. మీరు మామూలుగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎలా వస్తుందంటే చూపిస్తున్నానండి. మీరు మామూలుగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇదేంటంటే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనమాట. మనీ కట్టి పే చేసి కోర్సెస్ నేర్చుకోవాలి. ఇదేంటి ఎట్లా వస్తుంది? సారీ. ఇదిగోండి, ఇది మామూలుగా మీరు లాగిన్ అయ్యేటట్టయితే ఇట్లా వస్తుంది మీకు. లోపల కోర్సెస్ కొనుక్కోమని చెప్పేసి ఇట్లా వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే జావా, ఫుల్ స్టాక్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని కోర్సెస్ ఉంటాయి, నేర్చుకోవడానికి ఇలా మీరు కొని పే చేసి నేర్చుకోవాలన్నమాట. అదే డైరెక్ట్ గా ఓనర్కి ఎలా ఉంటుంది తెలుసా మీకు? యూజర్ ఇంటర్ఫేస్ ఓనర్కి ఇలా లాగిన్ అవసరం మొత్తం. ఓనర్కి ఎలా ఉంటుంది అంటే చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఓనర్కి ఇలా వస్తుంది అనమాట. మీ మొత్తం చూపిస్తా. ఇది మొత్తం వర్డ్ ప్రెస్ అనమాట. ఇది మొత్తం దీంట్లో వెబ్సైట్ పోస్ట్ చేశారు మొత్తం దీంట్లో. ఈ మేక్ స్కిల్ మొత్తం ఇదిగోండి. ఇప్పుడు నేను అడ్మిన్ లో ఉన్నా. ఇప్పుడు నేను అడ్మిన్ అనమాట. ఈ వెబ్సైట్ మొత్తానికి నేనే అడ్మిన్. లోపల ఎవరెవరు యూజర్ రిజిస్టర్ అయ్యారు, ఎవరెవరు కోర్స్ కొనుక్కున్నారు, అది మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదిగోండి డేటా ఉంటుంది, గ్రాఫ్స్ ఇక్కడ వాడతాం మనం చూడండి. ఇప్పుడు దాకా నో ఈమెయిల్స్ లాగౌట్ మొత్తం ఉంటుంది అనమాట. ఇట్లా SMTP మెయిల్స్ ఏమన్నా వచ్చినాయా, ఫార్మ్స్ ఏమన్నా వచ్చినాయా, ఇది కూడా మొత్తం ఉంటుంది. మీకు కొన్ని చూపిస్తుంది ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే ఇది టోటల్ అడ్మిన్ అనమాట, అంటే మెయిన్ అడ్మిన్ కాదు ఇది.
జస్ట్ అక్కడ క్లాసెస్ చెప్తాడు మా ఫ్రెండ్. వాడి అడ్మిన్ అన్నమాట ఇది. అసైన్‌మెంట్స్ అని ఉంటది దీంట్లో. అంటే మీరు కోర్స్ కొనుక్కున్న తర్వాత మీకు అసైన్‌మెంట్స్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఆ అసైన్‌మెంట్స్ కూడా మా వోడే మొత్తం చూసుకుంటాడు. ఇదిగోండి. అసైన్‌మెంట్ ఇలా ఉంటది. దీని మీదకెళ్ళి ఎవాల్యుయేట్ కొట్టామనుకోండి, కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యిద్ది. చూడండి ఇట్లా. వాడు ఆ క్వెషన్ బట్టి ఆన్సర్ పెట్టాడు. ఈ ఆన్సర్ చేసి వాడు మార్క్స్ ఏసుకుంటాడు. 10 ఔట్ 10కి అంత ఏస్తాడు. ఏసి ఎవాల్యుయేట్ చేస్తే ఎవాల్యుయేట్ అయిపోయిద్ది. అప్పుడు ఎంబటనే వాడు అంటే యూజర్ ఇంటర్ఫేస్‌లో రిఫ్లెక్ట్ అయిపోయిద్ది. స్టూడెంట్ ఇంటర్ఫేస్‌లో. ఇదేంది టీచర్ ఇంటర్ఫేస్ అన్నమాట మొత్తం ఇది. ఇలా ఈ మొత్తం డేటా మొత్తం వాడికి ఇట్లా చూసిద్ది మొత్తం. క్లౌడ్‌లో ఉంటది. ఈ డేటా మొత్తం క్లౌడ్‌లో స్టోర్ అయిద్ది వాడికి. ఈ వర్డ్‌ప్రెస్ అనే ఎడిటరే మొత్తం ఇచ్చిద్దన్నమాట. క్లౌడ్‌లో ఇచ్చిద్దన్నమాట మొత్తం ఇది. వర్డ్‌ప్రెస్. ఇది మొత్తం అడ్మిన్ గైస్. ఇది మొత్తం అడ్మిన్ అన్నమాట. వెబ్‌సైట్ మొత్తం ఇక్కడి నుంచి హోస్టింగర్ అని చెప్పేసి ఇది వర్డ్‌ప్రెస్‌లో ఒక టూల్ అన్నమాట. ఈ టూల్ యూజ్ చేసి మొత్తం వెబ్‌సైట్ మొత్తాన్ని మనమే మొత్తం చూసుకునేదన్నమాట. ఇగో ఇట్లా ఉంటది. వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ మొత్తం. ఇక్కడే ఫార్మ్స్ క్రియేట్ చేయడం గాని మొత్తం అన్నీ ఇక్కడి నుంచి చూసుకుంటారన్నమాట మొత్తం. డాష్‌బోర్డ్‌లోకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మొత్తం ఉంటదన్నమాట దీంట్లో. అనలిటిక్స్‌లోకెళ్తే అసలు డేటా ఎట్లా ఉందో మొత్తం చూయిస్తారు. ఇదిగోండి. ఈ గ్రాఫ్స్ అన్ని ఇక్కడే మనం వాడేది చూడండి. ఈ నెల ఎన్ని సేల్స్ జరిగినాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంతమంది కోర్స్ కొనుక్కున్నారు, అయి మొత్తం ఉంటదన్నమాట ఇట్లాగా. గ్రాఫ్ ద్వారా చూయిచ్చిద్దన్నమాట మొత్తం. అదిగోండి. ఈ మంత్ ఇంకా ఏం కోర్సెస్ ఎవరు కొనుక్కోలేదన్నమాట. అది సంగతి. అలా చూసుకోవచ్చన్నమాట. ఈ గ్రాఫ్స్ అన్ని ఇక్కడ ఉపయోగపడతాయన్నమాట మనకి. మీరు టాక్సెస్ కూడా పే చేస్తారు. టాక్సెస్ పెద్ద కంపెనీ మేక్స్ క్లియర్ అనేది. టాక్సెస్ కడితే దాని గ్రాఫ్ ఏంటి మొత్తం ఉంటదన్నమాట ఇట్లా. ఇలా ఉంటది. అంటే యూజర్‌కి ఏందంటే పై ప్యానెల్ రాదింకా. ఓన్లీ కింద ప్యానెల్ ఒకటే వస్తది. స్టూడెంట్‌కి. అదే అడ్మిన్‌కనుకోండి పై ప్యానెల్ మొత్తం వస్తది చూడండి. ఇలా ఉంటదన్నమాట వెబ్‌సైట్. ఓకే. ఏం చేస్తారంటే మీరు ఇవాళ ఒక పావుగంట మిమ్మల్ని ముందే వదిలేస్తాను. లెవెల్ 3 స్కూల్స్ అని చెప్పి టైప్ చేయండి. దీంట్లోకెళ్ళి మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొని రండి. ఇదిగోండి హెచ్‌టీఎంఎల్ అన్నీ నేర్చుకోవసరం లేదు గాయ్స్ పైన. అసలు ఏం ట్యాగ్ దేనికి? అసలు ఎందుకు వాడతాం హెచ్‌టీఎంఎల్? హెచ్‌టీఎంఎల్ అసలు ఏంటి? ఏ ట్యాగ్ దేనికి? మొత్తం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి కోడ్. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని కొట్టండి. అప్పుడొచ్చిద్ది. దీన్ని రన్ చేయండి. ఇదిగోండి వాడిచ్చింది ఇక్కడ ప్రింట్ అయింది. దిస్ ఈస్ హెడ్డింగ్, దిస్ ఈస్ పారాగ్రాఫ్. హెచ్1 అంటే హెడ్డింగ్. ఆ హెడ్డింగ్‌లో గూడా హెచ్1 అంటే పెద్దగొస్తదన్నమాట బాగా. అదే హెచ్2 అని ఇచ్చామనుకో ఇట చిన్నగొస్తది. హెచ్3 అని ఇచ్చామనుకో ఇంకా చిన్నగొస్తది. ఇదిగోండి చిన్నగొచ్చేసింది. హెచ్1 అన్నిటికన్నా పెద్దది అట్లా అన్నమాట. ఇలా చాలా ఉంటాయన్నమాట. ఈ పేజ్ టైటిల్ అనేది ఇక్కడ వచ్చిద్దన్నమాట. చాలా హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఉన్నాయి. మీ వెబ్‌సైట్స్ కూడా మొత్తం హెచ్‌టీఎంఎల్ పేజెస్ ద్వారానే చేసేది. మీకు కొన్ని చూపిస్తా ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి. ఇది లేటెస్ట్‌గా చేస్తున్న మన కాలేజ్ మన కమ్యూనిటీ యొక్క వెబ్‌సైట్ అన్నమాట ఇది.
ఇదిగోండి మన కమ్యూనిటీ వెబ్‌సైట్ అన్నమాట. లేటెస్ట్‌గా చేస్తుంది ఇది. ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. అవర్ టీమ్‌కెళ్తే మన టీమ్‌లో మెంబర్స్ అందరూ ఉంటారన్నమాట దీంట్లో. దీనికి ఇట్లా ఉంటదిది. ఫోటర్ ఉంటది. అంటే వెబ్‌సైట్ ఫోటరు సేమ్ ఒరిజినల్ వెబ్‌సైట్ ఎలా ఉంటదో అలా ఉంటదన్నమాట. ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది మొత్తం. ఇలా ఇయన్నీ మొత్తం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసుకొనే మొత్తం చేసిందన్నమాట ఈ ప్రాజెక్ట్. సర్వీసెస్ మేమేం ప్రొవైడ్ చేస్తాము. అలా మొత్తం ఉంటదన్నమాట. జాబ్ ఆపర్చునిటీస్, జాబ్స్ అప్లై చేసుకోవచ్చు మీరు. ఎసెంచర్‌కి, ఐబీఎంకి, గూగుల్‌కి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ. చూడండి ఇక్కడ మూవ్ అవుతా ఉంటాయి ఇట్లాగా. ఇవి కూడా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నుంచి యూజ్ చేసుకొని చేసేది మొత్తం. ఈ పేజ్ మొత్తం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసుకొనే చేసింది. ఇదేం మామూలుగానే ఇది మూవ్ అవ్వదు. కాన్స్టెంట్‌గా ఉంటది. కాకపోతే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతది. ఇక్కడ ఫోటోస్ చేంజ్ అవుతా ఉంటాయి. 10 సెకండ్స్‌కోసారి. ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇలా వెబ్‌సైట్ మొత్తం తయారు చేయొచ్చన్నమాట హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. కానీ ఓన్లీ బేసిక్స్ వెబ్‌సైట్స్ మాత్రమే చేయగలం. మొత్తం చేయలేం. సో మీరేం చేస్తారంటే ఇవాళ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈ 2 నేర్చుకొని రండి పైన. రేపొద్దున మళ్ళీ ఒక 10 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీతో వెబ్‌సైట్ క్రియేట్ చేయిస్తా. పోర్ట్‌ఫోలియో. మీకసలా ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొని అసలు నేనేం చేయగలను అనుకుంటారు కదా! మరి మామూలుగా మీరు. చూపిస్తా ఆగండి మీకు. అసలు ఎందుకు ఉపయోగపడిద్దంటే మీకు వెబ్‌సైట్స్ తయారు చేయటం, మీ పోర్ట్‌ఫోలియోని మీరు ఓన్‌గా చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్‌ది ఓపెన్ చేశా ఇక్కడ పోర్ట్‌ఫోలియో. వాడి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేశా. చూడండి. ఇక్కడ పోర్ట్‌ఫోలియో అని కనిపిస్తుంది కదా! వాడి లింక్డ్ఇన్‌లో. దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వాడి వెబ్‌సైట్ ఓపెన్ అయిపోయిద్ది. ఇదిగోండి. వాడు ఓన్‌గా తయారు చేసుకున్నాడు ఈ వెబ్‌సైట్. ఓన్‌గా తయారు చేసుకొని నెట్లిఫై యాప్ అని చెప్పి ఒక ఫ్రీ యాప్ ఉంటదన్నమాట. ఆ యాప్‌లో వాడు హోస్ట్ చేసుకున్నాడు ఫ్రీగా. ఇదిగోండి అట్లా చూడండి. వాడి ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అన్నీ వస్తాయి ఈడ. క్లిక్ చేస్తే. వాడికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందిలెండి. అలా వస్తాయన్నమాట. ఇలా మీరు కూడా చేసుకోవచ్చన్నమాట. వాడి గురించి ఇదిగోండి అబౌట్. వాడి గురించి ఇది. తర్వాత వాడు ప్రాజెక్ట్స్ ఏం ప్రాజెక్ట్‌లు చేసాడు ఇదిగోండి. వాడి టెక్నికల్ స్కిల్స్ ఏంటి? ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఏ కాలేజ్‌లో చదివాడు? డేటాబేస్ ఏమేమి వచ్చు వాడికి? వాడిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ నేమ్, మెయిల్ ఇచ్చి మెసేజ్ పెడితే కాంటాక్ట్ అవ్వచ్చు వాడినింకా. ఇక్కడ కామెడీ ఏందంటే వాడు ఇంకోటి పెట్టాడు డౌన్‌లోడ్ యువర్ రెజ్యూమ్ అని. వాడి రెజ్యూమ్ వాడే ఓన్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటాడన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనం వాడి రెజ్యూమ్‌ని. అలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇలా మీరు కూడా ఒక వెబ్‌సైట్ చేసుకుంటే మిమ్మల్ని ఈ కంపెనీ వోళ్ళు బాగా గుర్తిస్తారన్నమాట. మీ దగ్గర బాగా మంచి స్కిల్స్ ఉన్నాయి. మీరు మీ గురించి సొంతంగా వెబ్‌సైట్ చేసుకున్నారు. అది అని చెప్పి. ఓకేనా గైస్? ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. అదర్‌వైజ్ యూ కెన్ లీవ్ గైస్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మాత్రం పైన చూసుకొని రండి. మరీ అంత డీప్‌గా ఎళ్ళవసరం లేదు. పైన మాత్రమే. రేపొద్దున మీతో ఒక వెబ్‌సైట్ తయారు చేద్దాం. పోర్ట్‌ఫోలియో చేద్దామా? లేపోతే ఏదో ఒకటి చేద్దాం. కాలిక్యులేటర్ యాప్ గాని. గేమ్స్ ఏమన్నా చేద్దాం. గేమ్స్ కావాలంటే గేమ్స్ చేద్దాం. ఓకే. మీకేం డౌట్స్ లేకపోతే వి కెన్ లీవ్ గైస్. డౌట్స్ ఉంటే అడగండి గైస్. Okay guys, I am closing the meet.